ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. జులూరుపాడు మండల పరిధిలో ఉన్న సిపిఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సిఐటియు కార్మిక సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఏజే రమేష్ మాట్లాడుతూ త్యాగాల సాక్షిగా వాళ్ళ అమరత్వం సాక్షిగా వచ్చిందే ఇది మనం అందుకనే ఒకటో తారీఖు ఏం చేస్తామండి మేడే చేస్తాం. నేను ఒకటో తారీఖు మేడే వచ్చిన దానికి సూచికే 8 గంటల మధ్యాహ్నం సూచికే మేడే. అట్లా 8 గంటల మంది ఇప్పుడు నరేంద్ర మోడీ గారి కొత్త ల్యాబొరేటరీలో 12 గంటలు పెంచేశారు. రేపటి నుంచి కార్మికుడి కోర్టు అమలైతే 12 గంటలు అయ్యాయి. ఇప్పటికే చాలా చోట్ల 8 గంటలే ఉన్నా అక్కడున్న అధికారులు ఇప్పటికీ పనిచేస్తే సరిపోతుంది. ఇంకో అర్ధగంట ఇంకొక గంటే అది వేసి చెప్పట్లేదు. 8 గంటలంతా 10 గంటలు చేస్తారు, 12 గంటలు చేస్తారు. చట్టమే 12 గంటలు వచ్చింది. ఇక మన పని పెరుగుతా తగ్గుతా పెరుగుతుంది. అందుకే ఈ 8 గంటల పనిని పని చేసి 12 గంటల పనిని తీసుకొచ్చి హైదరాబాద్ మెట్రో రైలు మీరు చూస్తుంటారు. అలాగే ఇన్ఫోసిస్ అనే ఒక కంప్యూటర్ సంస్థ సంస్థ వీళ్ళిద్దరూ బాగా కలిసిన 1,6 కోట్ల రూపాయలు ఉన్నటువంటి బాగా కలిసిన కార్పొరేట్ షేర్లు పెద్ద బాగా డబ్బు ఉన్నటువంటి మనుషులు వీళ్ళందరూ 8 గంటల 15 కార్మికుడు ఇంటికి పోయి భార్య కూర్చొని పరాస్కారం. అందుకనే పని తక్కువైపోయింది. 8 గంటలు కావాల్సింది 14 గంటలు పెంచండి, 16 గంటలు పెంచండి. పెంచితే అమెరికా, చైనా, జపాన్ ఈ దేశాలన్నీ బాగా అభివృద్ధి అవుతున్నాయి. మన ఇండియా అడిగిపడిపోయింది. కానీ ఇండియా కూడా చైనాతో అమెరికాతో పోటీ పడాలంటే కార్మికులు 10 గంటలు పెంచితే వాళ్ళ పని ద్వారా వచ్చే వస్తువులు ఉత్పత్తి అయితే వీటిని బాగా అమ్ముడైతే అప్పుడు మన దేశం బాగా అభివృద్ధి. అంటే అభివృద్ధికి కార్మికులు 10 గంటలు పెట్టి ఇవాళ మన 10 గంటలు పెంచమని వాళ్ళు నరేంద్ర మోడీ గారికి రికమెండేషన్ రాస్తే ఆ నరేంద్ర మోడీ గారికి మనకి 12 గంటలు రికమెండ్ చేశారు. అంటే మనకి ప్రభుత్వం పరిశ్రమ కార్పొరేట్ కనుక వాళ్ళు చెప్పినట్టుగా ఉసులని పనిచేసే ప్రభుత్వం తప్ప కార్మికుడి కష్టం ఏంటో కార్మికుడి ఇబ్బంది ఏంటో. ఎందుకంటే ఒక రోజులో ఉన్నది